అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెన్షన్ కార్యక్రమం జరిగింది కదండి. పెన్షన్ 7,000 రూపాయల పెన్షన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెన్షన్ దారుడి దగ్గర 500 రూపాయలు కలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క దగ్గర అని చెప్పేసి ఇదొక తప్పుడు ప్రచారం అండి. నిన్న మధ్యాహ్నం వరకు ఏం చేశారంటే 3,000 రూపాయలు మేము 2019లో ఇచ్చామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. మళ్ళీ సాయంత్రం ఏం స్టార్ట్ చేశారు అనుకుంటున్నారు, పెన్షన్దారుడి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5,000 కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అదొక తప్పుడు ప్రచారం చేశారండి. ఎవరండి కలెక్ట్ చేశారు చెప్పండి? ఒక దగ్గర జరిగిన మాట అయితే వాస్తవం. అది ఎక్కడంటే మాచర్లోని 9వ వార్డులోనైతే ఒక సచివాలయం సిబ్బంది ఏం చేశారంటే ఆయన కక్కుర్తిపడి సుమారుగా ఒక 10 మంది 20 మంది దగ్గర మనిషి దగ్గర ఒక 500 రూపాయలు తీసుకున్నారన్న మాట అయితే వాస్తవం అండి. అది అయితే వెంటనే అక్కడ మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి సచివాలయ స్టాఫ్ను కూడా పిలిపించి పెన్షన్దారులను పిలిపించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగిందండి. ఈరోజు ఇమ్మీడియట్గా అక్కడే ఆన్ ది స్పాట్లోనే అక్కడ పెన్షనర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళని అడిగి వాళ్ళ డబ్బులు వాపస్ ఇప్పించి రిటర్న్ మళ్ళీ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ ఎక్కడో ఒక్క చిన్న తప్పు ఆయన ఎవరో సచివాలయ స్టాఫ్ చేసిన తప్పుని దాన్ని రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ ఒక్కొక్కరి దగ్గర 5,000 కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. ఇంకెన్ని రోజులండి ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వైసీపీ వాళ్ళు మరి బ్రతుకుతారన్నది అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఒకటి విషయం అయితే వాస్తవం అండి, మాచర్లోనూ ఒక దగ్గర 9వ వార్డులో జరిగిన మాట అయితే వాస్తవం. అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు ఆ విషయం. తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే వాళ్ళు మందలించి వెంటనే వాళ్ళు సచివాలయం సిబ్బందిని అయితే సస్పెండ్ కూడా చేయించారండి ఇమీడియట్లీగానే. అది కూడా అక్కడ ప్లాన్గా చేశారనమాట. ఇంకొక విషయం చెప్తానండి, ఆ సచివాలయం స్టాఫ్ కూడా ఎవరు అనుకుంటున్నారా, వైసీపీ నాయకుడి కార్యకర్త అయినా. నువ్వేదో ఒక దగ్గర చేస్తే చాలు రాష్ట్రం మొత్తం ఇదే తప్పుని మనం ప్రచారం చేయొచ్చు అన్న ఆలోచనతోనే ఆయన చెప్పి వైసీపీ వాళ్ళే ఆ గ్రామం కూడా 50% వైసీపీ వాళ్ళు ఉంటారండి. 90% వైసీపీ వాళ్ళు ఉంటారండి ఆ గ్రామం మొత్తం మీద కూడా. ఆ వార్డులో వాళ్ళందరూ కావాలని ప్లాన్ చేసి ఆయన బయలు చేస్తారు. పాపం ఎవరిని సచివాలయం స్టాఫ్ ఉన్నారు కదా ఆయన్ని ఆ సచివాలయం ఉద్యోగిని అనవసరంగా బలి చేశారండి వైసీపీ వాళ్ళు. అయితే చెప్పొచ్చు నీకేం కాదులే అని చెప్పేసి ఆయన్ని కక్కుర్తి పెట్టి కావాలని చేయించి ఫోటోలు కూడా తీయించి దాన్ని బయట పెట్టారండి. సో ఇలాంటి ఇంకా క్రిమినల్ పనులు 420 పనులు డకాయిట్ పనులు ఇంక మానరేమో నాకు తెలిసినంత వరకు వైసీపీ వాళ్ళు. ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా, దానికే ఉంది. పాపం మీ వల్ల ఏమైంది, సచివాలయం ఉద్యోగం పోయింది కదా అబ్బాయిది. ఆ అబ్బాయి అనవసరంగా ఉద్యోగం పోయింది, మీరు చేసిన దానికి ఏం కాదు, మేము ఉన్నాం కదా, సస్పెండ్ చేసినా సరే చూసుకుంటాంలే అని చెప్పేసి ఆయనకి ఏదో చెప్పి అక్కడ వైసీపీ నాయకులు చెప్తే ఆయన కక్కుర్తి ఏం పడలేదు. ఆయన డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చారు కూడా వెంటనే. తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారికి తెలిసిన వెంటనే మున్సిపల్ ఆఫీసర్ని అందరి కమిషనర్ అందరినీ పంపిస్తే వెంటనే ఆయన కూడా ఇచ్చారండి. ఇచ్చేసినా సరే జరిగిన తప్పుకు వాళ్ళందరూ చెప్తున్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు క్లియర్గా నేను తీసుకున్నానని చెప్పేసి. వెంటనే ఇమీడియట్గా అక్కడ సస్పెండ్ చేయడం అయితే జరిగిందండి. కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి అనవసరంగా ఉద్యోగం పోయిందా అబ్బాయిది సచివాలయం స్టాఫ్ది. ఇదే కాదండి, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కానీ ఐఏఎస్లు బలైపోయారు, పాపం ఐపీఎస్లు బలైపోయారు, పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి సీఏ వరకు అందరూ చాలామంది బలైపోయారండి వీళ్ళు చేసిన తప్పుడు పనులకి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోనీయకుండా వాళ్ళు తీసుకొచ్చే రాజకీయంలో బురద జల్లేసి వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేశారు, గవర్నమెంట్లో లేనప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల అనవసరంగా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ పోయినట్టుగా కదా. ఒకసారి గమనించండి ప్రజలందరూ వీళ్ళు ఎలాంటి అరాచకాలు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నది. రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఒక్కొక్క పెన్షన్ ద్వారా 500 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం అండి. వారంలాగా ఇదంతా ఒక్కసారి 7,000 ఎలాగ ఇచ్చేసాడు రా బాబు, మేము ఇవ్వలేమనుకున్నాము, ఒకవేళ ఇవ్వకపోతే దీని మీద మేము మీడియా ప్రెస్ మీట్లు అయి పెట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళం అనుకున్నారు. కానీ వీళ్ళకి చిక్కలేదు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇంకేం చేయాలో మన మీడియా ముందుకి చెప్పడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. సో అవకాశం కూడా లేక ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇలాంటి తప్పుడు ప్రచారాలు అన్నీ చేస్తున్నారు.
ప్రజలందరూ గమనించండి, ఎక్కడ ఏం జరగలేదండి. ఎక్కడ ఏ టీడీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎవరి దగ్గర పెన్షన్ దగ్గర 500 తీసుకోవడం అనేది తప్పుడు ప్రచారం. అది ఇలాంటి తప్పుడు ప్రచారం అయితే మీరు నమ్మొద్దు. ఖచ్చితంగా చెప్తాను, వైసీపీ వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకి ఇంకా అణిగిపోవడానికి తప్ప వాళ్ళకి బాగుపడడానికి అయితే పనిచేయండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వాళ్ళకి లాస్. ఇలాంటి యాదవ ప్రచారాలన్నీ చేసుకోవడం వల్ల ఇప్పటికైనా నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా పనిచేయండి. ప్రజలు ఓడిపోయాం కాదని చెప్పి ప్రజలకు సందేశం ఇచ్చి మేము ఏ ఉద్దేశంతో ఓడిపోయాం అనేది రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రజల కోసం గవర్నమెంట్ చేసిన తప్పుల మీద పోరాటం చేయండి. నిజాయితీగా చేసిన కార్యక్రమాన్ని బురద చెల్లుతాం అనుకుంటే అది మీ మీద వచ్చి పడుతుందండి. ఆ బురద అన్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా, ప్రజలు కూడా ఆలోచించండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే నమ్మొద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం అండి. ఏ టీడీపీ కార్యకర్త నాయకులు కానీ ఎవరు 500 రూపాయలు తీసుకోలేదండి. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడా జరగలేదండి. ఒకే ఒక జరిగింది. అది వెంటనే వాళ్ళ సచివాలయం స్టాఫ్ని అయితే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేశారండి. అదొకటి వాస్తవం. కాకపోతే దాన్ని రాష్ట్రం మొత్తమే చుట్టడం చాలా తప్పుడు పని, తప్పుడు ప్రచారం కూడా. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని చెప్పేసి నా మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.